వస్తారు పోతారు పోతారు మరి మీరు కానకపోతే పోరా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చిండ్రు, మీ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది పెళ్లి చేసుకొని కొత్తగా. ఈ అత్త హింస పెట్టి, మామ హింస పెట్టి, మరి బావ హింస పెట్టి, ఆడబిడ్డ హింస పెడితే ఏం చేస్తారు కథ? పోతాడు. వచ్చినోడికి సమాచారం ఇవ్వాలి, వచ్చిన గౌరవించాలి. సపోజ్ ఒక మండలం ఒక సర్పంచ్ గెలవలేదు, ఒక ఆయన వస్తాడు ఎంపీపీ అంటే ఆయన, మీరేం చేస్తారు? ఆ ఎంపీ మీద పిల్లలు కూడా పిల్లలు పైకి. నేను ఇప్పుడు కొట్లాడ పెట్టుకొని పిలుతాను వేరే విషయం, మా దగ్గర కాదు కానీ చెప్తున్నాను. నేను చాలామంది అన్న నేను ఎంపీపీ ఉన్నానని కనీసం పిలుస్తలేనని అంటాడు. ఆయన ఆ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడు చేస్తాడు, ఆ పార్టీలో ఎంపీపీ అయి ఉంటాడు, ఆ పార్టీలో జడ్పీటీ అయి ఉంటాడు, ఆ పార్టీలో సీనియర్ నాయకుడు ఉంటాడు. నేను జిల్లాలో రైతు సంఘాల అధ్యక్షుడిని, నేను మా ఒకప్పుడు ఎంపీపీని, నన్ను పిల్లలు కూడా పిల్లలు అంటాడు మా నందారెడ్డి. అంటే నేను ఏమంటున్నా అంటే వయసుకింత గౌరవించాలి, వయసుకింత గౌరవించాలి. కొత్తకొచ్చిండు పాతకొచ్చింది కాదు. నీకంటే ముందు నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయింది కదా నందారెడ్డి గారు, నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయింది అప్పటి. మరి ఇప్పుడు నువ్వు పుడితివి, నువ్వు పైన కూర్చొని కింద కూర్చొని క్షోభని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకంటున్నా అంటే వచ్చిన వాళ్ళు కనుక సీనియర్లు అయి ఉండి కొంత అనుభవం కలిగి ఉంటే నువ్వు పిలుచుకుంటే వాళ్ళకి గౌరవం, నీకు గౌరవం ఉండే ఆస్కారం ఉంటుంది తప్ప నువ్వు వాళ్ళని దేకపోతే వాళ్ళు గట్టిగా పోతారు కాదు తప్ప ఎందుకుంటారు చెప్పండి. అందుకని వచ్చిన వాడిని కాపాడుకోవడం వలసిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అంటున్నాను నేను. వచ్చిన వాళ్ళను అక్కడ చేర్చుకొని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది తప్ప మనమే కాకులు గద్దలుగా పొడిచాం అనుకోండి, తాళలేక వద్దురు వెళ్ళిపోతాం. రాకట పోకట మంచిది కాదు, రాకట పోకట మంచిది కాదు. దయచేసి ఇవన్నీ ఇంకా విడమ చెప్పను బాగుంది.